इस खबर के पेश करता है अरबियन जूसेस एंड सलाड्स। मलकपेट मार्केट कमेटी के चेयरमैन राधा ने कहा कि मलकपेट महबूब मेंशन मार्केट में ज़्यादातर प्याज, इमली, मिर्ची रियासत भर से यहां पर दस्तयाब होती है। इन्होंने कहा कि तेलंगाना ही नहीं बल्कि रियासत महाराष्ट्र से उगाए जाने वाली प्याज यहां पर आया करती है और मलकपेट से ही सप्लाई किया जाता है। इन्होंने कहा कि इस साल प्याज की पैदावार में काफ़ी इजाफा हुआ है। साथ ही साथ लाल मिर्च की क्वालिटीज़ के बारे में भी इन्होंने बातें बताई। मार्केट कमेटी चेयरमैन राधा ने कहा कि कोविड-19 वबा के चलते तमाम एहतियाती तदाबीर को फॉलो करते हुए इन्होंने मार्केट के एम्प्लॉइज़ में एक अवेयरनेस प्रोग्राम, मार्केट की ट्रैफिक कंट्रोल करने पर, मास्क, हैंड सैनिटाइजर्स इस्तेमाल करने पर लेबर्स व एम्प्लॉइज़ को आगाह भी किया गया। इस मौके पर मलकपेट मार्केट कमेटी चेयरमैन राधा ने मज़ीद तफसीलात बताई। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। ఈరోజు మనము గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి మలక్పేట్ మహబూబ్ మెన్షన్ మార్కెట్లో ఉన్నాము. మలక్పేట్ మహబూబ్ మెన్షన్ మార్కెట్కి ఎక్కువగా వచ్చేది ఆనియన్ అండ్ టామరెంట్ మిర్చి, ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకు త్రూఅవుట్ తెలంగాణ స్టేట్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మెదక్ కానివ్వండి, అన్ని టోటల్ రాష్ట్రం మొత్తంలో ఉన్న ఏదైతే ఉల్లి పంట ఉందో అది మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది. మనకి వచ్చేసి ఆనియన్ ఎక్కువగా వస్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డ మనకి 37 లారీస్ వరకు కూడా రావడం జరిగింది. రేట్ ఆల్రెడీ రైతులకి గిట్టుబాటు ధర ఇస్తూ సామాన్య ప్రజానికానికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆనియన్ రేటు ఉండడం జరిగింది. అదేవిధంగా రెడ్ చిల్లీ వస్తుంది. రెడ్ చిల్లీలో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్కి తగ్గ రేటు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పరిధిలో మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో, గత సంవత్సరం నుంచి కోవిడ్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనం కోవిడ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దానికి కానీ మనము కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం మాస్కులు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు తమ ఇంటికి తాము ప్రాణరక్షణ కలిగించుకునే పర్పస్లో వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డైలీ మేము అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం మా సెక్యూరిటీ గార్డ్స్ కూడా మార్కెట్లో తిరగడం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పరిధి, నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్ కూడా ప్రతి షాప్ ముందు శానిటైజర్స్ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గరికి వచ్చే హమాలీస్కి మాస్కులు ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనే విధంగా ఒక అవేర్నెస్ చేస్తున్నాము. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఫ్లెక్సీలు కూడా టోటల్ త్రూఅవుట్ మన మలక్పేట్ మార్కెట్ గంజి ప్రిమిసెస్లో ఫ్లెక్సీలు కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. రేపు ఫ్లెక్సీ కూడా వస్తున్నాయి. అదేవిధంగా డిస్ఇన్ఫెక్షన్ టన్నల్స్ని కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నల్స్ అంటే కొంచెం ఇబ్బందికరంగా అవుతుందని ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొంచెం అవి అవాయిడ్ చేసుకోవడము అది జరిగింది. ఎట్ ద సేమ్ టైం 2500 సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ తోటి మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో టోటల్ మార్కెట్ శానిటైజర్స్ కూడా చేయడం జరిగింది. ఇంకోటి రైతులని, హమాలీలని, వలస వెళ్ళిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి డాక్టర్ వీణా గారి ఆధ్వర్యంలో వాళ్ళకి మెడికల్ చెకప్ క్యాంప్ పెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం రైతులకి కూడా, హమాలీస్కి కూడా, చాటా వాళ్ళు కూడా మన దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ డైలీ 2 టైమ్స్ వాళ్ళకి టెస్ట్ చేయించడం జరిగింది. ఆ పరిధిలోనే రైతులకి ప్లస్ హమాలీ వాళ్ళకి ఫుడ్ అంటే ఆహార వసతి కూడా మనము ఒక్కొక్క రైతుకి దాదాపు 15 kgs లిమిట్ వరకు కూడా నిత్యావసర వస్తువులను కూడా మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, ఆజం అలీ గారి ఆధ్వర్యంలో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ చేతుల నుంచి కూడా మనం రైతులకి ఇప్పించడం జరిగింది. వాళ్ళందరికీ, రైతులకి, వ్యాపారస్తులకి, ఎట్ ద సేమ్ టైం మన మలక్పేట్ మార్కెట్కి వచ్చే సామాన్య ప్రజానికానికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, ఎటువంటి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మనకి మంచిగా ఉంటుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎటువంటి హాని జరగకుండా మనం ముందుకెళ్తూ ఉన్నాం. हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।